ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నిన్నటితో పోల్చితే విజయవాడ రైల్వే స్టేషన్లో కొంత రద్దీ తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నటువంటి వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. సంక్రాంతి ప్రయాణాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఒకవైపు సంక్రాంతికి వెళ్లేవాళ్లు, సంక్రాంతికి విజయవాడ వచ్చేవాళ్లు, రెండు రకాల ప్రయాణికుల తాకిడి కూడా మనకు కనిపిస్తుంది. అయితే రద్దీ కొంత తగ్గిన పరిస్థితే మనకి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర వాతావరణం ఒకసారి చూస్తే సంక్రాంతికి ఇతర ఊళ్ళ నుంచి వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు కూడా ప్రస్తుతం మనకు ఉన్నారు. నిన్నటితో పోల్చుకుంటే రద్దీ కొంత తగ్గిన పరిస్థితే ప్రధానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న విపరీతమైన రద్దీతో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ వెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇవాళ ఆ రద్దీ కొంతవరకు తగ్గిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ నుంచి నిన్నటి నుంచే సెలవులు కొంతమందికి ఉన్నా ఇవాళ కొంతమందికి సెలవులు ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో జనరల్ గా కూడా అందరూ అక్కడికి వెళ్లిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే సోమవారం నుంచి పండుగలు సోమ, మంగళ, బుధ 3 రోజులు కావడంతో ఆల్రెడీ ఇప్పటికే 2 రోజులు శని, ఆదివారాలు కలిసి రావడంతో చాలా మంది ఇప్పటికే అక్కడికి వెళ్లిపోయిన పరిస్థితి బాగా ఎక్కువగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాదిరిగా రద్దీ తగ్గింది. నిన్న మొన్నతో పోల్చుకుంటే ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ లో కొంతవరకు వచ్చేవాళ్లు అదే ఒక మాదిరిగానే ఉన్నారు. విజయవాడ నుంచి వెళ్లేవాళ్లు కూడా ఒకే మాదిరిగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది ప్రయాణికులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రధానంగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వేరే ఊళ్ళ నుంచి సంక్రాంతికి వచ్చిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే మేము యాక్చువల్గా విజయవాడనండి. మా సన్ను వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. ఇక్కడ కొద్దిగా ముందుగా భోగి పండుగ ముందుగా మేము జరుపుకున్నాం. ఇక్కడ మళ్ళీ మేము పండగలకి ఇక్కడే ఉంటున్నాం. మేము పండగ ఇక్కడ మేము జరుపుకొని పండగకి మళ్ళీ మేము తిరిగి వెళ్తాం. మేము మళ్ళీ బెంగళూరుకి. ప్రస్తుతం వాళ్ళకి ఏంటంటే ఆఫీసులు ఇవి ఉన్నాయి కదా, ఇబ్బంది ప్రజలు అంటే మాకు యాక్చువల్గా ఈ ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ అయిపోవటం వలన స్పెషల్ ట్రైన్ ఇవాళ రావటం వలన స్పెషల్ ట్రైన్లో వెళ్తున్నామండి మేము. అదే సంగతి. మేము ప్రస్తుతం బెంగళూరులో మేము విజయవాడలోనే ఉంటున్నాము ప్రస్తుతము. మేము బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వచ్చాం, మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాం. సంక్రాంతికి వచ్చాము. రైలు ప్రయాణం ఇబ్బంది, సీట్లు చాలా కాస్ట్లీ ఉన్నాయి. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఫ్లైట్ లో వచ్చాము, బట్ రిటర్న్ ట్రైన్ లో వెళ్తున్నాం. టికెట్స్ అన్ని చాలా కాస్ట్లీ. కెమెరా పర్సన్ ఆర్కే ప్రసన్న, ఎన్టీవీ, విజయవాడ.